పెంచుకుంటాం. ఈ యొక్క గురుద్రోహమును మనము ఆలోచన చేస్తే గురువుకు కీడు తలపెట్టుట అనే అంశం ఈనాడు మనకి ఇవ్వబడింది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ ద్రోహము చేసి 12 మందిని ఒకే రీతిగా ఆయన చూశాడు. 12 మందికి ఒకేలాగా ఆయన బోధించాడు. 12 మందికి అవసరమైన పరిస్థితులలో కూడా ఒకే రీతిగా సహాయాన్ని ఆయన ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు చేసిన అన్నీ కూడా దగ్గరుండి ఈ వ్యక్తి చూశాడు. అయితే ఇక్కడ శిష్యుల దగ్గరలో నుంచి కొన్ని విషయాలను గమనించవలసిన వారమై ఉన్నాం. 11 మంది శిష్యులు ఒకే ప్రాంతానికి చెందినవారు, యోదయ ప్రాంతానికి చెందినవారు. ఈ ఇస్కరియోతు యోధ. గలిలయ ప్రాంతానికి 11 మంది శిష్యులు చెందినవారు. ఒక్క శిష్యుడైన ఇస్కరియోతు యోధ ఏ ప్రాంతవాసి అని అంటే యోదయ ప్రాంత వాసి. ఈ ప్రాంత వాసుల గురించి మనము ఆలోచన చేస్తే, గురువుని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే శిష్యుల యొక్క మేలును కోరుకుంటూ ఉంటాడు. ఒక ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు, అభివృద్ధి చేయాలని ఆశపడుతూ ఉంటాడు గురువు. శిష్యుడు కూడా ఎలా ఉండాలని మనం ఆలోచన చేస్తాం.